హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధుకి నేను డైలీ ఏం ఫుడ్ పెడతాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా స్వీట్ పొటాటో విత్ బనానా ప్యూరీ పెట్టాను. స్వీట్ పొటాటోని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక బౌల్లో ఉడికించాలన్నమాట. ఉడికించి దానిపైన పొట్టు తీసి దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని అందులో బనానా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం దాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇస్తే వాళ్ళకి చాలా హెల్దీ. వీక్లీ 2 times అయినా నేను స్వీట్ పొటాటో విత్ బనానానే కాదు, మనం ఏ ఫ్రూట్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. బట్ స్వీట్ పొటాటో మాత్రం నేను కంపల్సరీగా ఇస్తాను. బనానా ప్లేస్లో మనం యాపిల్ కానీ, సపోటా కానీ, మ్యాంగో కానీ, సీజనల్ ఫ్రూట్ ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. లంచ్లోకి వచ్చి నేను ఆకుకూరలు వేసి వండుతానన్నమాట. నేను కుక్కర్లోనే చేస్తాను, ఎందుకంటే అది బాగా ఉడకాలి కాబట్టి. ఒక 2 tablespoon రైస్ తీసుకున్నాను. అందులో 1 spoon పెసరపప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి 2-3 times. వాష్ చేసుకున్న రైస్ అండ్ పప్పుని 1 hour ముందు సోక్ చేసి పెట్టుకోవాలి, మనం వంట చేయడానికి ముందు. అలా సోక్ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో అలా సోక్ చేసి పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు ఇందులో మనము పాలకూరని ఫ్రెష్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకోవాలి. వెల్లుల్లి అండ్ మిరియాలు ఇవి 2 ఘాటు కోసము వేసుకోవాలి. జీలకర్ర అనేది వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవ్వడం కోసము. కొంచెం పసుపు, అంతే. ఇంక ఇందులో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. విజిల్ మొత్తం కంప్లీట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉన్న విజిల్ మొత్తం పోయినాక అందులో ఉండే ఫస్ట్ మిరియాలు తీసి పక్కకు పెట్టండి, వాళ్ళకి తినడానికి రాదు. తర్వాత అన్నాన్ని మొత్తం స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. మీరు చేయితో తినిపిస్తే కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. స్పూన్తో తినిపించాలి అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మనం వండిన తర్వాత ఒక బౌల్లో కొంచెం రైస్ తీసి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలు మనం పెట్టిన టైం తినొచ్చు తినకపోవచ్చు. మనం అంత రైస్ తినిపిద్దామని బౌల్లో పెట్టామంటే ఆ రైస్ వాళ్ళప్పుడు తినకపోతే మళ్ళీ అది తినిపించడానికి యూజ్ కాదు. అదే ఇలా మనము పక్కకు ఒక బౌల్లో తీసి పెట్టుకున్నామంటే ఒక 1/2 hour 1 hour తర్వాత కూడా మనం ఆ రైస్తో తినిపించవచ్చు. అందుకని మనం ఎప్పుడైనా ఒక సేఫ్ సైడ్లో బాక్స్లో పెట్టుకోవడం బెటర్. మిగిలిన రైస్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని దానిలో మనకు కావాల్సినంత నెయ్యి యాడ్ చేసి తినిపిస్తే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను పపాయ ప్యూరీ అయితే తినిపించాను. పపాయ ప్యూరీని మనము మంచిగా పండిన పపాయ తీసుకోవాలి ఎప్పుడైనా, అప్పుడైతేనే అది స్వీట్గా ఉంటుంది, వాళ్ళకి తినడానికి ఇష్టంగా ఉంటుంది. మనము ఈ పపాయని పైన ఉన్న పొట్టుని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనకి బాగా పండింది అయితే చేయితో స్మాష్ చేయొచ్చు, లేదు కొంచెం దూరగా ఉంది అంటే మనము మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసి వాళ్ళకి తినిపిస్తే సరిపోతుంది. స్నాక్స్ అనేది వాళ్ళకి ఆప్షనలే, ఎందుకంటే మనము ఎక్కువ ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. వాళ్ళు మనకి మధ్యలో ఎట్లా మిల్క్ తాగుతూ ఉంటారు కదా, మనకి స్నాక్స్ ఇచ్చేంత టైం అయితే ఉండదు. ఎప్పుడన్నా కావాలి అంటే ఇవ్వచ్చు. నేను డైలీ అయితే స్నాక్ అయితే పెట్టను, ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ ఈవినింగ్ డిన్నర్ మాత్రం ఎర్లీగా కంప్లీట్ చేస్తాను, 6 to 7 టైంలో కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ నేను మకానా అండ్ పోహా సిర్లాక్ పెడుతున్నాను. ఈ సిర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక 2 tablespoon మకానాని అందులో వాటర్ వేసి మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోండి. కలిపిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి తక్కువ మంట పైన పెట్టి కలుపుతూ దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సిర్లాక్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.